హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో 2 మంత్స్ అయిపోతుంది లేదండి, అంతే, ఇంకేం కాదు. లాస్ట్ 2 months గాను నేను తీసుకున్న లాస్ట్ బ్లాగ్ అనమాట ఇది. నాకు టైం చెప్పాను కదా, టైం సరిపోవట్లేదని. సో అలా జరిగిపోయింది. సో అందుకని చెప్పి ఎందుకు సరిపోవట్లేదు అనేది నేను ఇంతకుముందు కూడా మీతో చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం అయితే ఇంతకుముందు నెక్స్ట్ రాబోయే బ్లాగ్స్లో నేను తప్పకుండా షేర్ చేస్తాను, ఈ బ్లాగ్లో కాకుండా. ఇంకెక్కడైతే బర్త్డే పార్టీ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా అయితే మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదనమాట. ఎందుకంటే మార్నింగ్ లేసిందే పిల్లలు, చిన్నపిల్లలు కదా, సో వాళ్ళు లేవటంతో మొత్తం సో బోల్డ్ అంత పని ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి, అంటే మామూలుగా అయితే మార్నింగే 5 కల్లా లేసిందే ఇంటి ముందర అంతా కడిగి ముగ్గు పెట్టేసి, తర్వాత దేవుడు మొత్తం క్లీన్ చేసి దీపం పెట్టేసుకున్న తర్వాత కొంచెం అలా పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానం చేయించి, ఇంక ఈరోజు పూజ బర్త్డే కాబట్టి తనకి స్పెషల్గా అనమాట. అంటే బాడీకి అంతా మసాజ్ చేసి ఆయిల్తో ఇంకా తలంటి కూడా బాగా తల స్నానం చేయించాను అనమాట. ఇంకా ఆ తర్వాత మా ఆయన కూడా బయటికి వెళ్ళేసి వచ్చారు. సో రెడీ అయిన తర్వాత మేము ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చూస్తే టైము 8:30 అనమాట. ఈ టైంలో నాకు వీడియో తీసుకోవడానికి ఛాన్స్ దొరకలేదు. సో అందుకే నేను అది వీడియో తీసుకోలేదన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏమో స్కూల్కి అక్షయ్ పాపకి స్కూల్ ఉంది కదా, సో తను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పింది. ఇంకెక్కడికి వెళ్ళాము, జస్ట్ గుడికి వెళ్ళేసి వచ్చామంతే. ఈవినింగ్ కేక్ కట్ చేసుకుందాంలే అనుకున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే అక్షయ్ పాప స్కూల్కి వెళ్ళడానికి తన క్యారీకి అన్నం చేయాలి, ప్లస్ టిఫిన్ కూడా చేయాలన్నమాట. ఈరోజు నేనైతే టిఫిన్ చేసి తినిపించేసి పంపించేస్తాను. ఆ వెళ్కే నాకు 9 అయిపోయింది. 1/2 hour కదండి టైం ఉంది. ఈలోపు అక్షయ్ పాపను రెడీ చేయాలి, ఇంకా టిఫిన్ చేయాలి, తనకు క్యారియర్కి ఏం చేయాలో ఆలోచించాలన్నమాట. అంటే క్యారియర్కి ఏం చేయలేదన్నమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ చేసి తీసుకెళ్ళిద్దాం. 12:15 కల్లా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం వెళ్ళి కొడతారనమాట. సో ఆ లోపల తీసుకొచ్చి ఇవ్వచ్చులే అనుకొని అలా ఉండిపోయాను అనమాట మార్నింగ్ నుంచి. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాతనేమో మేమంతా కూడా టిఫిన్ చేసి ఇంకా తినేసాము. ఇంకా మా ఆయన కొంచెం గోడౌన్లో వర్క్ ఉన్నిందనమాట. సో ఆయన వర్క్కి ఆయన వెళ్ళిపోయారు, నా పనిలో నేను బిజీ అయిపోయాను అనమాట. ఇంకా పిల్లతో సరదాగా ఆడుకుంటూ ఇంకా ఈవినింగ్ కేక్ కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం కదా. సో లాస్ట్ ఇయర్ అయితే బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అస్సలు నాకు ఇష్టమే లేకుండా అంటే ఆ రోజు కొంచెం మూడిగా ఉండనమాట, ఏదో చిన్న ఇబ్బందులు అనమాట. సో అందుకని చెప్పేసి సో ఈసారి ఏదో బాగున్నాను కదా, సో అందరికీ చెప్పి సెలబ్రేట్ చేద్దాము అనుకున్నాము. బట్ ఎవ్వరికి చెప్పడం కుదరలేదనమాట. ఎందుకులే అందరినీ ఇబ్బంది పెట్టడం, సింపుల్గా ఇంట్లో మనకు వాటితోనే చేసుకుందామని చెప్పేసి ఇలా సింపుల్గా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా అక్షయ్ పాపని స్కూల్ ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత ఏమో ఇద్దరికి పాలు వేడి చేసేస్తాను. ఇద్దరు పాలు తాగేస్తారు. ఇంకా అలా హ్యాపీగా సరదాగా ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అక్షయ్ పాప ఏమో ట్యూషన్కి వెళ్ళేసింది. వచ్చిన తర్వాత ఏమో ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈలోపు ఈవినింగ్ 6 అలా అయిపోయిందండి. తర్వాత కార్లకి డ్రైవర్లు అన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చారు. ఏదైనా చిన్నగా రూమ్ అది డెకరేట్ చేద్దాం అక్క, బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అందరము కలుసుకొని డెకరేట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మా బావ పిల్లలు వచ్చారనమాట. ఇంకా మా మరిది, ఇంకా అన్న వాళ్ళు, మేము అంతే అనమాట. పిల్లలు మేము మా ఫ్యామిలీలో ఉండేవాళ్ళు మాత్రమే అనమాట. మేము మా ఫ్యామిలీ ఉండేవాళ్ళు. ఇంకా అన్న వాళ్ళిద్దరూ ఎక్స్ట్రా అనమాట, డ్రైవర్లు కదా, సో వాళ్ళిద్దరూ మిగతా ఇవ్వలేరు. మేము మాత్రమే మా పిల్ల బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకున్నామా. ఇంకా వాళ్ళే వచ్చి అన్నీ రెడీ చేస్తున్నారనమాట ఇది మొత్తమును. సో వాళ్ళు రెడీ చేస్తూ ఉంటే పూజ ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత హ్యాపీగా రోజు ఉంటే బాగుంటుంది. ఈరోజు పిల్లలు అంతా ఎక్కువ ఉన్నారు కదా, సో అందువల్ల హ్యాపీగా ఉంది. పిల్లలు ఉండరు కదా, సో అస్సలు అది హ్యాపీగా ఉండదు. బట్ నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. తను ఆడుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట తనతోటి. అందువల్ల నాకు టైం కూడా మెయిన్గా సరిపోవట్లేదు. ఇంక ఈ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టేసామనుకోండి చాలా కష్టమైపోతుంది. భవిష్యత్తు వాళ్ళకి ఇదే ఆలోచనలా ఉండిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెం ఫ్రీగా తనని తీసుకెళ్ళి ఆడిపించాలా ఉండిపోయాను అనమాట. ఇక్కడ ఇంతకుముందు నేను చిన్న వీడియో క్లిప్ షేర్ చేసినప్పుడు ఏంటండి మీరు రెడీ అవ్వలేదు, పిల్లల్ని రెడీ చేశారా అని అడిగారు.
సో నాకెందుకో రెడీ అవ్వాలి అన్న ఆలోచన కూడా రాలేదు, నాకు టైం కూడా లేదు, ఇంట్రెస్ట్ కూడా లేకుండా ఉండండి. సో నేను ఎలా ఉంటానో అలాగే కనిపించాలి అనుకున్నాను. సో అందుకని చెప్పి ఇలానే ఉండిపోయాను అనమాట. సో చీర అయినా కట్టుకుంటే బాగుండేమో అనిపించింది, బట్ నేను టైం పిల్లలతోనే సరిపోయిందనమాట. ఇంకా ఈవినింగ్ అంతా పనులు, మార్నింగ్ నుంచి ఇంకా అలా సరిపోయింది. సో అందుకని చెప్పేసి శారీ కూడా కట్టుకోలేదు, అండ్ ఎలా ఉన్నానో అలాగే సింపుల్గా ఉండిపోయాను అనమాట. ఇంకా మా వీధిలో వాళ్ళని మాత్రం పిలిచాము, ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి. ఇంకా నైట్ అయితే ఒక 2-3 మెంబర్స్ ఏమో వచ్చారనమాట. సో అంతే, ఉండేది కూడా నాకు తెలిసిన వాళ్ళు ఒక 4-5 మెంబర్సే. సో వాళ్ళే వచ్చారు, ఓకే చాలా అనుకున్నాము. ఇంకా ఎదురింట్లో అయితే పిల్లలు ఉన్నారనమాట, ట్యూషన్ పిల్లలు. సో వాళ్ళని కూడా పిలిచామన్నమాట, అందరు రండి కేక్ కట్ చేద్దాం ఎలాగో ఈ టైం అని చెప్పేసి. యాక్చువల్గా అమ్మ వాళ్ళు అయితే అడిగారనమాట, ఏమి ఇస్తారు పాప బర్త్డేకి మాకు చెప్పలేదు అని చెప్పేసి. ప్రతిసారి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి మేము మా ఫ్యామిలీ వరకు మాత్రమే కేక్ కట్ చేసామన్నమాట. అంటే మా బావ వాళ్ళు వస్తారనుకున్నాము, బట్ మా బావ అక్క అయితే రాలేదు, కానీ పిల్లలు వచ్చారనమాట. ఇంకా మా చిన్నత్తగారు కూడా వస్తారేమో అనుకున్నాం కానీ రాలేదు. సో మొత్తానికి మేము ఇలా ప్లాన్ చేసుకొని సింపుల్గా కేక్ అనేది కట్ చేసుకున్నాము. ఈ కేక్ కటింగ్ అయ్యే వాళ్ళకి 8 అయిందనమాట టైము. ఇంకా వెళ్ళి అంత హ్యాపీగా అందరితోనూ సరదాగా అలా సెలబ్రేట్ చేశాను. మా మరిది, ఇంకా పిల్లలు, ఇంకా వీళ్ళు అన్న వాళ్ళు, ఇంకా ట్యూషన్ పిల్లలు, చాలా బాగా అనిపించింది. సో ఫుల్గా ఓ పండగలా అనిపించింది అనమాట నాకైతే. అక్షయ ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే కూడా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ఇది సింపుల్గానే ఉంది, కానీ పిల్లలు జనాలు ఎక్కువ వచ్చారనమాట. బర్త్డే పార్టీ అంటే నాకు పెద్దవాళ్ళ కంటే పిల్లలు ఎక్కువ మంది వస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఎందుకో తెలియదు కానీ బర్త్డే అంటేనే చిన్నపిల్లలకి పండగ. సో అందుకని చెప్పి నాకు వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. ఈసారి ట్యూషన్ పిల్లలు అందరూ వచ్చారు, ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈరోజైతే ఇంట్లో భోజనాలు కూడా నేనేం చేయలేదండి పెద్దగాను. వచ్చిన వాళ్ళకు పాయసం కూడా చేయలే, ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే అండి. సో అప్పుడు అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లో పిల్లలతో ఇంకా ఇలా సరదాగా గడిచిపోయింది అనమాట. ఇంకా కేక్ తీసుకొచ్చాం కదా, సో కేకు తర్వాత వాళ్ళకి కొంచెం స్నాక్స్, చాక్లెట్లు అవి ఇచ్చి పంపించేసాము. వాళ్ళు కూడాను హ్యాపీగా తీసుకున్నారనమాట. కేక్ పెద్దది తీసుకొచ్చాం కదా, సో 2 కేకులు ఏమో వచ్చాయి. సో ఒకటి కేక్ కట్ చేసాము, ఒకటి కేకు కట్ చేసి ఇంకా అందరికీ పంచేసాము అనమాట. సో హ్యాపీగా అనిపించింది, చాలా బాగా అనిపించింది మొత్తానికి అయితేను. చూడండి, కేక్ అంతా కట్ చేసిన తర్వాత ఏమో ఇక్కడ వీళ్ళు పండగ స్టార్ట్ అయింది అనుకుని పండగ స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడికి పిల్లలు వస్తారు కదండి, సో వాళ్ళ పేరెంట్స్ కూడా కొంతమంది వచ్చారనమాట. వాళ్ళని ఈవినింగ్ నైట్ ట్యూషన్ వదిలే టైం అనమాట. సో మా ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ పిలిస్తేను వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి అలా వచ్చారనమాట. సో హ్యాపీ అనమాట. ఈ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి. అంటే లాస్ట్ ఇయర్ మీద పోల్చుకుంటే ఈ ఇయర్ చాలా బెస్ట్ అనమాట. ఈ ఇయర్ అందరూ వచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే అక్క బావ కూడా వచ్చారు. నేను ఆ బ్లాగ్ కూడా మీతో అందరితో షేర్ చేసుకున్నాను. ఎవరికైనా ఒప్పుకుంటే కనుక లాస్ట్ ఇయర్ బ్లాగ్ కూడా చూడండి, లేదనుకోండి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. ఎంత సింపుల్గా అంటే జస్ట్ మా ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది దాంట్లో. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీతో పాటుగాను పిల్లలు కూడా ఉన్నారు. సో ఇది ఇంకో గుడ్ న్యూస్ అనమాట నాకైతేను. చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేసాము, అందరికీ పనిచేస్తున్నాము అనమాట హ్యాపీగా. ఇంకా సరదాగా పిల్లలతో అలా గడపడం చాలా బాగా అనిపించింది, హ్యాపీగా కూడా ఉంది. ఎన్ని రోజులైందో ఇంతమంది పిల్లలు ఇంట్లో కనిపించడం. ఇదే అక్షయ బర్త్డే అప్పుడేమో కనిపించారనమాట మంది పిల్లలు, తర్వాత ఎప్పుడు లేదనమాట. ఇదే ఫస్ట్ ఇంతమంది పిల్లలు ఇంట్లో కనిపించడం, అందుకే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడ అందరికీ కేక్ అయితే పనిచేస్తున్నాం అనమాట. ఇంకా రాని వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నాము. వీధిలో ఉంటారు కదా, పిలిచాను. ఒకవేళ రాని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకని, రాని వాళ్ళ కోసమనే కాదు ప్రతి ఇంటికి నేను కేక్ ఇచ్చేసి వచ్చాను అనమాట వెళ్ళేసి.
పిల్లలతో అందరితోనే ఇలా సరదాగా ఉండటం, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగానే. ఎందుకు ఇంతసార్లు చెప్తున్నారో అనుకుంటున్నారేమో, అంటే నాకు అంత హ్యాపీగా అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి అంత హ్యాపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో అయితే అందరం ఫోటోషూట్ కూడా పెట్టుకున్నాం అనమాట. అందరూ కలిసి సింగిల్గా ఫోటోలు తీసుకున్నాము, గుర్తుగా ఉండిపోతాయి కదా అని చెప్పేసి. ఇంకైతే బాగా ఆ ఫోటోలు తీసుకునేట్టుగా అంటే చెప్తుంటే బాగా రెడీ అయి ఉంటాం కదా అనుకున్నారనమాట, అందరూ అంటున్నారనమాట. బాగా రెడీ అయితే వచ్చేదానికంటే ఇలా సింపుల్గా ఉంటేనే ఫోటోలో బాగా పడతారని చెప్పేసి నేను చెప్తున్నాను. అంటే నేను ఎప్పుడు పెద్దగా హెవీగా రెడీ అయ్యింది లేదు కదా, సింపుల్గానే ఉంటాను కదా. సో అందుకని చెప్పి సో రెడీ అవ్వాలి, ఎప్పుడైనా ఇవి ట్రై చేయాలి. ఇంక ఇక్కడ మేమైతే ఫోటోలు తీసుకుంటున్నాం అనమాట. వచ్చిన వాళ్ళంతా నువ్వు ఎందుకు ఇంత సింపుల్గా ఉన్నావు అని అడుగుతున్నారు. సో అందరికీ చెప్పలేకపోయాను అనమాట, కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి. అయితే కూడా ఒక చీర కట్టుకోండొచ్చు కదా అన్నట్టు ఫీలింగ్లో చూస్తున్నారనమాట. నాకు వాళ్ళ చూపులోనే అర్థమైపోతుంది కొంచెం. సరేలే, మొత్తానికి ఎలాగో అలాగా బర్త్డే ఫంక్షన్ అయితే అయిపోయింది, హ్యాపీ అయిపోయామన్నమాట. ఇంకా పిల్లలతో అలా షూటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. ఫొటోస్ అయితేను సింపుల్గా అలా ఉండింది. ఇదండి నా సొంత పోస్ట్ చేశాను. అండ్ అలాగే వీడియో చూసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని మంచి బ్లాగ్స్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడాలి అని అనుకుంటే. అండ్ పక్కనే వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. ఇదండి, ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. అంటే ఏంటంటే వీళ్ళు ఫోటోషూట్ ఆపటం లేదు, రన్నింగ్లో జరుగుతూనే ఉంది. మీరు చూస్తూ ఉండండి. నేనైతే మధ్యలో డ్రాప్ అయిపోతున్నాను, అస్సలు కావట్లేదు అనమాట. కొన్ని రోజులు పడుతుంది కోలుకోవడానికి, వాయిస్ ఓవర్ కూడా చేయడానికి. సో అది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.